హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే ప్రజ్ఞాన్‌కి అక్షరాభ్యాసం. అక్షరాభ్యాసం ఆల్రెడీ బాసర్లో అయిపోయింది. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. కాకపోతే స్కూల్‌కెళ్ళే ముందే ప్రజ్ఞాన్‌కి శృంగేరిలో కూడా అక్షరాభ్యాసం చేయిద్దామని మా మమ్మీ అనుకున్నారు. సో, ప్రజ్ఞాన్‌ని స్కూల్‌లో జాయిన్ చేసే ముందే శృంగేరి అయితే వద్దామనుకున్నాం. అందుకే శృంగేరిలో కూడా ప్రజ్ఞాన్‌కి అక్షరాభ్యాసం. అక్షరాభ్యాసంకి ముందు రోజే మేమైతే శృంగేరి రీచ్ అయిపోయాం. సో దట్ అక్షరాభ్యాసంకి ఏమేమి కావాలి అవన్నీ తెలుస్తాయి అని. మా కార్ పార్క్ చేసి చూడంగానే బ్రిడ్జ్ కనిపించింది. ఇంకా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాము అని ప్రజ్ఞాన్ అయితే మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వాడు ఫుల్ ఎక్సైటెడ్‌లో ఉన్నాడు. ఎందుకంటే వాడికి ఈ బ్రిడ్జెస్ అవన్నీ అంటే చాలా ఇష్టం. సో ఈ బ్రిడ్జ్ కూడా ఎక్కుదాం దా పిన్ని అని అయితే లాక్కెళ్ళాడు దాన్ని. మేము వస్తామని అన్నా ఆగలే వెళ్ళిపోయారు. ఏమైంది? ఏమైంది ప్రజ్ఞాన్? బోట్ ఉంటే ఉంటది, బోట్ లేదంట. ఎక్కుతా లేదు. బోట్ ఉంటే ఎక్కేవాడు, బోట్ లేదు. అయ్యో లేదు చూడు, లేదు నాన్న. బస్సులు అక్కడ కట్టింది. బఫెలోస్ వెళ్తున్నాం మనం వెళ్ళకు. వాటర్‌ని చూసిన తర్వాత బోట్ ఉంటుంది. బోట్ ఎక్కుదామని అనుకున్నాడు. కాకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యాడు బోట్ లేదని. కానీ బ్రిడ్జ్ మీద మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. అస్సలు భయపడకుండా. అక్కడి నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇలాంటి బ్రిడ్జే మనకి వరంగల్‌లో కూడా ఉంటుంది. సేమ్ అదే మాకు గుర్తొచ్చింది. ఇది చూడంగానే నాని గారిది ఒక మూవీ సాంగ్ కూడా షూట్ చేస్తారు దాంట్లో. ఇక ప్రజ్ఞాన్ అయితే అక్కడి నుంచి రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. మా చెల్లయితే భయపడుతూ ఉంది ఇలా పరిగెడుతున్నాడు అని. ఒక మంచి వ్యూ పాయింట్‌కి అయితే వచ్చాము అని అనిపించింది. ప్రజ్ఞాన్ అయితే ఫుల్ చిల్ మూడ్‌లోకి వచ్చేసాడు. బాగా ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ ప్రజ్ఞాన్ ఫస్ట్ ఎక్కడమే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాడు. దాని తర్వాత ఈ బ్రిడ్జ్ ఎక్కడం వాడికి ఇంకా బాగా నచ్చింది. టెంపుల్ ఆపోజిట్‌లోనే రూమ్స్ అవైలబుల్ ఉంటే ఇంక అక్కడే బుక్ చేసుకున్నాము. కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం షాపింగ్ చేద్దాము. అసలు ఎలా ఉంటుంది అంతా ఎక్స్‌ప్లోర్ అవుదామని అనుకున్నాము. దానికోసమని ఇంకా లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. బాసరకైతే మేము రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాము. చాలా వరకు ఇయర్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాము. అండ్ మాకు అక్షరాభ్యాసం కూడా అక్కడే అవ్వడం మా మామయ్య పిల్లలకి, మా తమ్ముళ్ళకి అందరికీ అక్కడే అయ్యింది. సో మాకొక ఐడియా ఉంది. బాసర్‌లో ఎక్కడ ఎలా ఉంటుంది అండ్ అక్షరాభ్యాసంకి ఏంటి, ఏవేవి తీసుకెళ్ళాలి అవన్నీ కూడా. శృంగేరికొచ్చేసరికి ఇదే ఫస్ట్ టైం. కర్ణాటకలో ఆల్రెడీ మా డ్యాడీ చదువుకున్నారు. మా డ్యాడీ వాళ్ళు చదువుకునేటప్పుడైతే ఇలా సరస్వతీదేవి టెంపుల్ ఒకటుందని అయితే ఐడియా ఉందంట. కాకపోతే ఇక్కడికి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అండ్ అక్షరాభ్యాసంకి ఏమేమి చేయాలి అనేది కూడా తెలీదు. ఇంకా అప్పుడే టెంపుల్ వాళ్ళ దగ్గరికెళ్ళి ఎంక్వైరీ చేశారు డ్యాడీ మొత్తం. సో, మాకు తెలిసిందేంటంటే, అక్షరాభ్యాసంకి ఆన్‌లైన్ టికెట్స్ ఉండవు. కంపల్సరీ ఏ రోజు అక్షరాభ్యాసమో ఆ రోజే వచ్చి టికెట్ తీసుకోవాలి. దట్ టూ మార్నింగ్ 7:30కి వచ్చి టికెట్ తీసుకుంటే తర్వాత మన టైమ్ స్లాట్ అయితే వస్తుంది. అండ్ టికెట్ తీసుకునేటప్పుడే బేబీ నక్షత్రం ఇంకా రాసి కంపల్సరీ చెప్పాలి. టికెట్ మీద ప్రింట్ అవుతుంది అండ్ పూజలో కూడా అది చెప్తాము. ఇక్కడైతే మనకు టెంపుల్‌లో ఏమేమి పూజలు చేస్తారో అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఎవరైనా ఫర్దర్‌గా పూజ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందనైతే తీసా. కర్ణాటక స్టేట్ కాబట్టి మ్యాక్సిమం కన్నడలోనే ఉంది. అందుకే మా డ్యాడీ ఒక్కళ్ళే ఇన్వాల్వ్ అవుతున్నారు. మా డ్యాడీ అక్కడ మాట్లాడుతూ ఉంటే ప్రజ్ఞాన్ అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. వాడికి చాలా బాగుంది. అంతా స్పేషియస్‌గా ఉంది. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు కదా! సో, వాడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మేమైతే శ్రీరామనవమికి ముందు రోజైతే వెళ్ళాము. సో, టెంపుల్‌లో నవమికి ముందు జరిగే పూజలేవో చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని పూజలైతే ఇక్కడ డిస్‌ప్లే చేశారు. నైట్ టైమ్ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది లైటింగ్స్‌తో. దట్ టూ శ్రీరామనవమి ముందు రోజే వచ్చాం కదా! ఇక్కడ రాముడి టెంపుల్ అయితే ఇంకా స్పెషల్‌గా రెడీ చేశారు. మొత్తం టెంపుల్‌కి ఫొటోస్ నేను తీస్తూ ఉంటే ప్రజ్ఞానేమో నేను తీస్తా అని చెప్పి తీసుకున్నాడు. అలా తీసుకొని మాకైతే ప్రజ్ఞానే తీశాడు వీడియో. చాలా అనిపించింది. అసలు వస్తుందో లేదో అనుకున్నాం గానీ బానే తీశాడు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న భక్తులతో
108 టైమ్స్ జై శ్రీరామ్ ఇంకా 108 టైమ్స్ ఓం నమ శివాయ అయితే రాయమన్నారు. మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ అయితే చేసాం. ప్రజ్ఞాన్ ఏం రాస్తున్నావు? ఏం రాస్తున్నావు? తెచ్చి అమ్మలేదు. జై శ్రీరామా? మేమందరం రాయడం చూసిన తర్వాత ప్రజ్ఞాన్‌కి ఇంట్రెస్ట్ వచ్చి నాకు పేపర్ కావాలి అని అడిగాడు. వాళ్ళకి తెలుగు రాదు కదా! వాళ్ళకి అర్థం కాలే. అప్పుడు ప్రజ్ఞాన్ ఏమో నాకు జై శ్రీరామ్ కావాలి అని అంటే వాళ్ళకి ఆ జై శ్రీరామ్ అర్థమై ఇంత చిన్న బాబు ఎంత బాగా అంటున్నాడు అని చెప్పి ఆ పేపర్ అయితే ఇచ్చారు. అందుకే వాడికి కూడా స్పెషల్‌గా పేపర్, పెన్ అన్నీ ఇచ్చారు. వాడు కూడా రాసాడు. టెంపుల్‌లోనే డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ రాసేసిన తర్వాత డిన్నర్‌కైతే ఎళ్ళిపోయాము. ఈ ఎళ్ళే దారిలో ప్రజ్ఞాన్‌కైతే ఒక కొత్త ఫ్రెండ్ వచ్చారు. ఇంకా వీళ్ళైతే అక్కడ రింగా రోజెస్ ఆడదాము అని అనుకున్నారు. దానికోసం అని చెప్పి వాళ్ళ డ్యాడీని అయితే పిలిచారు. జాయిన్ చేసుకున్నారు. అలా వాళ్ళు రింగా రోజెస్ ఆడిన తర్వాత అయితే మేము డిన్నర్‌కి వెళ్ళిపోయాం. టెంపుల్‌లో డిన్నర్ టైమింగ్స్ అయితే ఈవినింగ్ 7:15 నుంచి 8:30 వరకు. ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే 12:15 నుంచి 2:30 వరకు. ఇక్కడ వీళ్ళ ఆటలన్నీ అయిపోయిన తర్వాత మేమైతే డైనింగ్ హాల్‌కి వెళ్ళిపోయాము. ఎందుకంటే 8:30 తర్వాత క్లోజ్ అయిపోతుందని అన్నారు. టెంపుల్ అయితే 9:00కి క్లోజ్ అయిపోతది. టెంపుల్ లోపలే మనకి కావాల్సిన బుక్స్ గానీ, అమ్మవారి ఫోటోస్ గానీ అన్నీ కూడా ఒక స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అది ఈ స్టోరే. ఈ స్టోర్‌లో మనకి ఆది శంకరాచార్యులు గారి దగ్గర నుంచి అన్ని ఫోటోస్ ఉంటున్నాయి. అందరూ ప్లేట్ తీసుకున్నారని ఇంకా ప్రజ్ఞాన్ కూడా ప్లేట్ తీసుకున్నాడు. ప్లేట్ అయితే తీసుకున్నాడు. కరెక్ట్‌గా రైస్ పెట్టే టైంకి తాత కావాలని అయితే వెళ్ళిపోయాడు. ఎందుకంటే మా డ్యాడీ వాళ్ళందరూ కూడా వేరే సైడ్‌లో కూర్చున్నారు. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ తుంగభద్ర నది మీద లైటింగ్స్‌తో బ్రిడ్జ్ అయితే ఉంది. చూడ్డానికి చాలా బావుంది. మళ్ళీ మేము రేపు మార్నింగ్ వస్తాం కదా! ఇది మిస్ అవుతామని ముందే వచ్చాము ఇక్కడికి. ఇక్కడ అక్షరాభ్యాసంకైతే ఒకటే టికెట్ ఉంటుంది. సో, ఆ టికెట్‌కైతే ₹500 ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ తీసుకున్నప్పుడే బేబీ నక్షత్రం ఇంకా రాశి అయితే చెప్పాలి. ఎందుకంటే అది టికెట్ మీద ప్రింట్ అవుతుంది. అండ్ అక్షరాభ్యాసం టైంలో కూడా మనకి దాంతో యూజ్ ఉంటుంది. ఇంకా అక్షరాభ్యాసంకి యూజ్ చేసిన స్లేట్, చాక్ పీస్, బియ్యం, పసుపు కొమ్ములు అన్నీ కూడా టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రాగా ఏ పూజా ఐటమ్స్ కూడా తీసుకెళ్ళకూడదు. బేబీని మాత్రం ట్రెడిషనల్ వేర్‌లోనే తీసుకొనెళ్ళాలి. ప్రజ్ఞాన్‌కి ఫస్ట్ అక్షరాభ్యాసం అయితే బాసర్‌లో చేయించాము. దానికోసం మేము ₹1000 టికెట్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఇంకా డిఫరెంట్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది బాసర్‌లో. ప్రజ్ఞాన్ ఇంకా డ్యాడీ అయితే టెంపుల్‌లో కూడా ఆడుకుంటూ ఉన్నారు. నార్మల్‌గా ఎత్తుకుంటే అలా వద్దు ఇలా ఎత్తుకో అని అయితే చెప్పాడు. ఇంకా డ్యాడీ అయితే అలాగే తీసుకెళ్తున్నారు వాడిని. మార్నింగ్ లేవంగానే మా రూమ్ నుంచి అయితే వ్యూ పాయింట్ ఇలా ఉంది. చాలా బావుంది. ఇక్కడ హౌస్ కన్‌స్ట్రక్షన్స్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంది. మొత్తం కూడా ఒక వింటేజ్ వ్యూ ఉంది. ఇక్కడే కాదు మొత్తం ఈ ఏరియా అంతా కూడా సేమ్ ఇదే కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. చూడ్డానికైతే చాలా అనిపించింది. ప్రజ్ఞాన్ ఫస్ట్ అక్షరాభ్యాసమే కోయిన్సిడెన్స్‌లో జరిగింది అని అనుకున్నాం. ఎందుకంటే మా అక్షరాభ్యాసం సరస్వతీదేవి బర్త్‌డే రోజు. అండ్ ప్రజ్ఞాన్ ఫస్ట్ అక్షరాభ్యాసం అయితే లక్ష్మీదేవి బర్త్‌డే రోజు అని అనుకున్నాం. కానీ ఇక్కడికొచ్చాక మాకు తెలిసిందేంటంటే కోయిన్సిడెన్సే ఇది కూడా. ప్రజ్ఞాన్ సెకండ్ అక్షరాభ్యాసం అయితే రాముడి బర్త్‌డే రోజు అయింది. యాక్చువల్లీ ఇలా రాముడి బర్త్‌డే రోజే చేయించాలని ఏమి అనుకోలేదు. కాకపోతే మా ట్రిప్ డేట్‌లో అలా కలిసొచ్చింది. సో, లక్కీగా ఆ రాముడి బర్త్‌డే రోజే ప్రజ్ఞాన్ సెకండ్ అక్షరాభ్యాసం అయితే అవుతుంది. ప్రజ్ఞాన్ ఫస్ట్ అక్షరాభ్యాసం ఎలా అయ్యింది, ఇంకా అక్కడికి ఏమేమి ఐటమ్స్ అయితే తీసుకెళ్ళాము, తర్వాత అక్షరాభ్యాసం రోజు ప్రజ్ఞాన్ ఇంకెక్కడికెళ్ళాడు అన్నీ కూడా ఒక వీడియో అయితే చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతా. ఇదైతే ప్రజ్ఞాన్ అక్షరాభ్యాసం అవుట్‌ఫిట్. రెడీ అయిపోయిన తర్వాత టెంపుల్‌లో ఉన్న అక్షరాభ్యాస మండపంకైతే వచ్చేసాము. ఎక్సెప్ట్ అమావాస్య రోజు తప్ప అన్ని రోజుల్లో కూడా అక్షరాభ్యాసం అయితే చేస్తారు. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్‌నూన్ 1 వరకే చేస్తారు. ఒక పళ్ళెంలో అయితే బియ్యం, పసుపు కొమ్ములు, స్లేట్ ఇంకా చాక్ పీసెస్ అన్నీ కూడా బేబీ వాళ్ళ ఫాదర్సే తీసుకొని రావాలి. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బేబీ మదర్ దగ్గర కూర్చొని రాస్తారు. తర్వాత ఫాదర్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతారు. చెప్పుకోండి.
కుమార్యాః చెప్పుకోండి. రహిణి చెప్పండి. సద్విద్య సద్బుద్ధి ప్రాప్త్యర్థం శ్రీ శారదా పరమేశ్వరి సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధ్యర్థం శ్రీ శారదా పరమేశ్వరి సన్నిధౌ అక్షరాభ్యాసం కరిష్యే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధ్యం భవతు మే సదా. ప్రార్థన మనకు ప్రార్థన చేసుకోండి. మగువన్న పాయముడిలో కూర్చుకోండి. అమ్మఒడిలో కూర్చోబెట్టుకోండి. అక్షరాభ్యాసానికి ఇద్దరు తండ్రి రాశి నక్షత్రం అన్నీ చెప్పేసిన తర్వాత శ్లోకం చెప్పించారు. శ్లోకం కూడా అయిపోయిన తర్వాత పిల్లలందరినీ కూడా వాళ్ళ మదర్ దగ్గరికి రమ్మన్నారు. ఇంకా ప్లేట్లో ఉన్న బియ్యం పసుపు కొమ్ము అయితే తీసుకున్నాం. బియ్యపు ప్లేట్ చేతిలో పట్టుకోండి. అందులో పసుపు కొమ్ము ఉంటుంది. పిల్లలు చేయండి. పిల్లలు చేపట్టుకోండి. మొదటిగా అక్కే పరిస్థితి మొదట్లో బియ్యంతో రాయించండి. శ్రీ గురు భ్యో నమః కలిసి రాయించండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ శారదాయే నమః కలిసి రాయించండి. శ్రీ శారదాయే నమః. ఈ 4 అక్షరాలు 7 అక్షరాలు చెప్పిస్తూ రాయించండి. ఆత్మాత్మకి 4 అక్షరాలు. బియ్యంలో అయితే శ్రీ శారదాయే నమః అని రాయించారు. ఆ తర్వాత అ ఆ ఇ ఈ అని వాళ్ళకి చెప్పి రాయించమని అన్నారు. సేమ్ అలాగే ప్రజ్ఞాన్కి చెప్తే ప్రజ్ఞాన్ ఎంత చక్కగా ఆ ఆ అని అంటూ ఉన్నాడు. చాలా క్యూట్గా అనిపించింది. వాడు అలా అంటూ రాస్తూ ఉంటే ముద్దు ముద్దుగా అంటున్నాడు. అలా రాయించేసిన తర్వాత ఇంకా ప్రజ్ఞానేమో నేనే రాస్తా అని పసుపు కొమ్మ అయితే తీసుకొని వాడే ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ బియ్యంలో రాయడం వాడికి సరదాగా అనిపించినట్టుంది. అందుకే అనుకుంటూ క్యూట్గా రాస్తూ ఉన్నాడు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు 4 పీఠాలు స్థాపించారు. అందులో సరస్వతీదేవి పీఠం అయితే శృంగేరిలోనే స్థాపించారు. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా సరస్వతీదేవిని చందన దారువలో ప్రవేశింపజేసి ప్రతిష్ఠించారు. తర్వాత విద్యారంగ స్వామివారు దాన్ని సువర్ణమూర్తిలోకి ఆవాహనం చేసి ప్రతిష్ఠించారు. వనదుర్గ మంత్రములతో కట్టి శృంగేరి పీఠంలో అయితే ప్రతిష్ఠించారు. శృంగేరిలో అయితే రైల్వే స్టేషన్ లేదు. ఒకవేళ ట్రైన్‌లో గాని రావాలి అని అనుకుంటే షిమోగా ఆర్ ఉడిపి అన్న స్టేషన్స్ దగ్గరకొచ్చి అక్కడ నుండయితే బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రావచ్చు. డైరెక్ట్ బసెస్ కూడా అవైలబుల్ లేవు. బెంగుళూరు నుంచయితే ఉన్నాయి. సో, బెంగుళూరు నుండయితే బసెస్‌కి రావచ్చు. మేమైతే కార్‌లో వచ్చాము. ఎందుకంటే ఫస్ట్ శృంగేరిలో అక్షరాభ్యాసం చేయిద్దామని అనుకున్నాము. అండ్ ఇది కర్ణాటకలోనే మా డ్యాడీ అయితే చదువుకున్నారు. సో 6 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళ కాలేజ్ కూడా టెంపుల్‌కి దగ్గరలో ఉంటుంది. సో ఆ మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుందాము అని అనుకున్నాం. అందుకే కార్ అయితే సూటబుల్ అనిపించింది. అందుకే ఇంకా మేమైతే కార్‌లో వచ్చేసాము. బియ్యంలో రాయించేసిన తర్వాత ప్రజ్ఞాన్ అయితే వాళ్ళ డాడీ ఒడిలో కూర్చొని స్లేట్ మీద అయితే రాశాడు. శ్రీ గణేశాయ నమః ఇంకా శ్రీ సరస్వతి దేవియే నమః అని. తర్వాత మళ్ళీ ప్రజ్ఞాన్‌తో ఆ, ఆ, ఈ అని చెప్తూ రాయించమన్నారు. ప్రజ్ఞాన్‌కి బాగా నచ్చినట్టుంది. ఇంకా ఆ నుంచి అన్నీ చెప్పుకుంటూ రాస్తూ ఉన్నాడు. మేము కూడా అలా రాయించేసాము.
ఎంత ముద్దుగా రాస్తూ ఉన్నాడో, క్యూట్ అనిపించింది. కలిసి స్లేట్ అన్న తప్పేవాడు పెట్టుకోండి. తప్పేమో మరో పేరు తీసుకోండి. స్లేట్ ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్ పిల్లల చేతి దాటించుకోండి. స్లేట్ అన్న తప్పేవాడు పెట్టుకోండి. తప్పేమో మరో పేరు తీసుకోండి. ఎలా ಹೇಳಿ చెప్పండి. అన్వహం కృపయా దేవి సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಒಳ್ಳೆ ವಿದ್ಯಾವಂತರು ಬರಬೇಕು, ಒಳ್ಳೆ ಭವಿಷ್ಯತ್ತು ನಾವು ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. అక్షరాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా క్యూ లైన్‌లో అక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అయితే టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ ఎంట్రీకి అయితే డ్రెస్ కోడ్ ఉంది. కంపల్సరీ ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి. లేడీస్ అయితే శారీస్, చుడిదార్స్ విత్ దుపట్టా వేసుకోవాలి. జెంట్స్ అయితే మెయిన్ టెంపుల్‌లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ షర్ట్ అయితే రిమూవ్ చేయాలి. అలా ప్రజ్ఞాన్ సెకండ్ అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. ఎలా అవుతుందో ఏంటో అని టెన్షన్ అయితే పడ్డాము. కానీ చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. మనకి అక్షరాభ్యాసం చేసే మండపం కూడా మెయిన్ టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే ఉంటుంది. ప్రజ్ఞాన్ అయితే వాళ్ళ పిన్నికి చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ నేను చూసి ఈ టెంపులే మెయిన్ టెంపుల్ అనుకున్నాను. కాకపోతే ఇది శివాలయం. దాని పక్కనే ఈ గోల్డ్ కలర్‌లో ఉన్న టెంపులే మెయిన్ టెంపుల్. మొబైల్స్ అయితే లోపలికి అలౌ చేయరు. సో బయట నుంచే వీడియో అయితే తీసాము. గోపురం అయితే మార్నింగ్ చాలా బాగుంది. నైట్ టైం కూడా ఆ లైటింగ్స్‌తో చాలా అంటే చాలా బాగుంది. మేము ముందు రోజే రావడం లక్కీగా మేము మార్నింగ్ వ్యూ చూసేసాము. నైట్ వ్యూ కూడా చూసాము. ఇదైతే అక్షరాభ్యాసం మండపం. ఒక బ్యాచ్‌కి 50 మెంబర్స్ వరకు పంపిస్తారు. మేమైతే సెకండ్ బ్యాచ్‌లో కూర్చున్నాము. ఇదైతే థర్డ్ బ్యాచ్. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే శ్రీరామనవమి కదా! సో స్పెషల్ పూజలైతే అవుతున్నాయంట. ఆ తర్వాత ఇంకా 2 బ్యాచెస్ ఉన్నాయంట. ప్రజ్ఞాన్ అయితే ఎంత క్యూట్‌గా ఉన్నాడో ఆ పంచలో బుజ్జిగా నడుస్తూ ఉన్నాడు. టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా స్పేషియస్‌గా కూడా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్ ఎంత ప్లెజెంట్‌గా అనిపించిందో. ఇంతమంది ఉన్నా కూడా అసలు ఏం అనిపియలేదు. శ్రీరామనవమి స్పెషల్ పూజల కోసమని గురువుగారు అయితే వచ్చారు. సో ఇంకా ఆయన వచ్చి పూజలు చేస్తున్నారు కదా అని చెప్పి జనరల్ పబ్లిక్ అయితే కాసేపు ఆపారు. లక్కీగా మా దర్శనాలు అయితే ముందే అయిపోయాయి. ఇంక ఈ ఆర్కిటెక్చర్ అవన్నీ చూస్తే ఎంత బాగా అనిపించిందో. అసలు ఏది ఎంట్రన్స్ కూడా అర్థం కాలేదు. కంప్లీట్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ లోపల అయితే శివాలయం ఉంది. 360 డిగ్రీస్‌లో కూడా టెంపుల్ చూస్తే బాగా అనిపిస్తది. ఏ వ్యూ నుంచి ఆ వ్యూయే బాగుందా అని అనిపిస్తూ ఉంటుంది. శృంగేరి శారదా పీఠం హిస్టరీకొస్తే ఒకసారి దుర్వాస మహర్షి సరస్వతీదేవి ముందు వేదం చదువుతూ పొరపాటున ఒక అపస్వరం చదివారంట. దానికి సరస్వతీదేవి నవ్వారు. అప్పుడు మహర్షికి కోపం వచ్చి సరస్వతీదేవిని భూమిపైనే జన్మించాలి అని శపిస్తారు. ఆ శాపం వల్లే సరస్వతీదేవి భూమిపైన జన్మిస్తారు. అలా జన్మించిన సరస్వతీదేవిని ఆదిశంకరాచార్యుల వారు ఓడిస్తారు. ఆ ఓటమితో అమ్మవారికైతే శాప విమోచనం కలుగుతుంది. శాప విమోచనం కలిగింది కదా అని అమ్మవారైతే పైకి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారితో, అమ్మ మీరు అలా వెళ్ళడానికి వీలు లేదు. మీరు ఇక్కడే మానవులని ఉద్ధరించాలి. అందుకే మీరు ఇక్కడే ఉండిపోండి అని వనదుర్గ మంత్రాలతో అమ్మవారినైతే బంధిస్తారు. అలా బంధించిన అమ్మవారిని చందనపు విగ్రహంలోకి ప్రవేశింపజేసి ఇక్కడికైతే తీసుకొస్తారు. మ్యాక్సిమం కర్ణాటకలో ఏ టెంపుల్ అయినా కూడా ట్రెడిషనల్ వేరే ఉంటుంది. అందుకే అక్షరాభ్యాసం కోసం ప్రజ్ఞాన్‌కైతే పంచనే తీసుకున్నాము.
ఎందుకంటే వేరే డ్రెస్ ఏదైనా వేసినప్పుడు మళ్ళీ వాళ్ళు షర్ట్ తీయమంటే బాగోదు కదా, అందుకే పంచ అయితే బాగానే ఉంటుంది అని అనిపించింది. ప్రజ్ఞాన్ కూడా పంచతో చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు. వాడి కాలు వరకు పంచ వచ్చేస్తుంది కదా అని చెప్పి మా చెల్లి అయితే హాఫ్ వరకే కట్టింది వాడికి. ఆ హాఫ్ పంచలో కూడా వాడు చాలా క్యూట్గా ముద్దుగా అనిపించాడు. టెంపుల్ పక్కనే తుంగభద్ర నది అయితే కనిపిస్తూ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళే ఎంట్రన్స్లో అయితే మనకి ఇలా శివలింగం అవన్నీ ఉన్నాయి. ఇంక ప్రజ్ఞాన్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోయాడు. అక్కడ చాలా పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి. ఆ ఫిషెస్ కోసం అయితే మనం ఫుడ్ కూడా తీసుకెళ్ళొచ్చు, అక్కడ వేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఫిషెస్ కోసం అయితే బ్రెడ్ వేస్తూ ఉన్నారు. ఇంకా ప్రజ్ఞాన్ అయితే అది చూసి దా దా అని పిలిచాడు. అవి రాలేదని చెప్పి ఇటు సైడ్ పీజియన్స్ ఉంటే ఆ పీజియన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత రా అని చెప్పినా రాలేదు. అవి లాస్ట్కి అటు సైడ్ వెళ్ళిపోతే ఇంకొచ్చాడు. రిటర్న్ అవుతూ ఉంటే అప్పుడు చూశాడు ఇక్కడ శివలింగం ఉంది, ఇంకా పాదాలు అవి కూడా ఉన్నాయి. ఇంకా ప్రజ్ఞాన్ అయితే కింద నుంచి పైకి రాగానే ఇవన్నీ చూసి శివుడి దగ్గరికి అయితే వచ్చేసాడు. ఆ బుజ్జి బుజ్జి పంచలో చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ అయితే శివుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు, నమస్కారం చేసుకుంటాను అని. ఎంత ముద్దుగా నమస్కారం చేశాడో, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నందికి నమస్కారం చేయాలి, తర్వాత శివుడికి చేయాలని ఎన్నిసార్లు చెప్పినా ప్రజ్ఞాన్ అయితే ఫస్ట్ శివుడికే చేస్తాడు, తర్వాత నందికి చేస్తాడు. ఈసారి కూడా అలాగే చేశాడు. ముందు శివలింగానికి నమస్కారం చేసి తర్వాత నందికి అయితే నమస్కారం చేశాడు. ఇక అక్కడైతే వరుసగా పాదాలైతే ఉన్నాయి. ఒక్కొక్క పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఆఫ్టర్నూన్ వస్తుంది, అందుకే ఎండ అయితే చాలా ఉండింది. ప్రజ్ఞాన్ అయితే పైకొచ్చి అక్కడ మా డాడీ ఉంటే మా డాడీకి అన్ని విషయాలు చెప్తున్నాడు, ఇలా జరిగింది అలా జరిగింది అని. మొత్తం అక్షరాభ్యాసంలో ప్రజ్ఞాన్ చేసిన అన్నీ కూడా డీటెయిల్గా చెప్పేస్తున్నాడు డాడీకి. ఇలా నమస్కారం చేసుకోమన్నారు, ఇలా రాయమన్నారు అని చెప్తున్నాడు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోదాము అని అనుకున్నాము. సో ప్రసాదాలు అయితే కొన్ని తీసుకోవాలి. అక్షరాభ్యాసం టికెట్కి అయితే ఒక ప్రసాదం ప్యాకెట్ వస్తుంది, ఇంకా మిగిలిన ప్రసాదాలు కూడా తీసుకున్నాం. మనం టెంపుల్కి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లోనే ఉంటుంది ప్రసాదం కౌంటర్. దానికంటే ముందే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఫస్ట్ టికెట్ అయితే తీసుకున్నాక ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్ళాలి. డాడీ ప్రసాదం టికెట్స్ కోసమని లైన్లో నిల్చుంటే ప్రజ్ఞాన్ అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. తాత తాత అని పిలుచుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రజ్ఞాన్ ఇలా ఆడుతూ ఉన్నప్పుడే మా డాడీ అయితే ప్రసాదం టికెట్స్ తీసుకున్నారు. అవి తీసుకొని ఇంకా ప్రసాదం అయితే తెచ్చుకోవాలి కదా అని అటు సైడ్ వెళ్ళారు. ఈ లోపల వీడు కూడా ఇంకొక ప్లేస్కి వెళ్ళాడు ఆడడానికి. ప్రజ్ఞాన్ ఇలా వెళ్ళాడు, డాడీ అయితే ప్రసాదాలు తీసుకొని వచ్చారు. ఇంకా వీడు అప్పుడే డాడీని చూసి వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు, ఏంటి ప్రసాదం అని. కరెక్ట్గా ఆ టైంకే ఎలిఫెంట్ కూడా వచ్చింది. ఎక్కువగా టెంపుల్స్కి ఎలిఫెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఇంకా ప్రజ్ఞాన్ కూడా ఎగ్జైట్ అయ్యాడు. తొందరగా ఈ ప్రసాదం తీసేసి ఆ ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళిపోతా అని అంటున్నాడు. టెంపుల్కి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా 1 or 2 ఎలిఫెంట్స్ ఉంటున్నాయి. సో ప్రజ్ఞాన్కి బాగా అలవాటైపోయాయి ఆ ఎలిఫెంట్కి మనీ ఇవ్వడం. అలానే ఇక్కడ కూడా ఎలిఫెంట్ కనబడంగానే మనీ తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రజ్ఞాన్కి కూడా బ్లెస్ చేస్తూ వచ్చింది ఎలిఫెంట్. ఆ తర్వాత ఈ ఎలిఫెంట్ వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయిన కాసేపటికి ఇంకొక ఎలిఫెంట్ అయితే వచ్చింది. మేము అక్కడ తుంగభద్ర నది దగ్గర ఉన్నప్పుడే 2 ఎలిఫెంట్స్ నడుచుకుంటూ వస్తున్నాయి. మళ్ళీ ఆ ఎలిఫెంట్ దగ్గరికి కూడా నేను వెళ్ళిపోతా అని అయితే పరిగెడుతూ ఉన్నాడు. ఇంకా ప్రజ్ఞాన్ వెనకాల మా డాడీ వస్తూ ఉన్నారు. అలా ఎంతమంది క్రౌడ్ ఉన్నా కూడా వాడు పట్టించుకోలేదు, స్ట్రైట్ ఏం పెట్టుకున్నట్టున్నాడు, అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఫైనల్లీ ప్రజ్ఞాన్ మనీ అయితే ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు. ఆ ఎలిఫెంట్ చక్కగా తీసుకొని బ్లెస్ అయితే చేసింది క్యూట్గా. ఎలిఫెంట్ అక్కడే ఉంటే వీడు ఆగలేదు, మళ్ళీ వెళ్ళాడు కావాలి అని. ఈసారి ఎలిఫెంట్కి అర్థమైపోయింది, అందుకే ప్రజ్ఞాన్కి ఒకటి వేసింది, నీకు బ్లెస్సింగ్స్ ఎన్నిసార్లు కావాలరా అని. ఆ విషయమే వచ్చి చెప్తున్నాడు మా మమ్మీకి, ఎలిఫెంట్ నాకు ఇలా బ్లెస్ చేసింది, ఇన్ని టైమ్స్ చేసింది అని. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోదాము అని అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంకా షాపింగ్ కూడా పెద్దగా ఏం లేవు, స్పైసెస్ ఉన్నాయి అంతే. కొన్ని స్పైసెస్ అయితే మేము తీసుకున్నాము. కాస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కానీ క్వాలిటీ ఉంటాయని అనిపించింది. శృంగేరిలో మా ప్రజ్ఞాన్కైన సెకండ్ అక్షరాభ్యాసం మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.
ప్రజ్ఞ 23.